వికారుద్దీన్ అసలు పేరు వికార్ అహ్మద్. అందరికీ తెలిసిన పేరు అలీభాయ్. స్వస్థలం హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట్. బాల్యం నుంచే మత సంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్నాడు. దర్స్గా జిహాదే షెహదత్ సంస్థలో శిక్షణ పొందిన తరువాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ముసరంబాగ్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాది బిలాల్ను ఆదర్శంగా తీసుకున్నాడు. మే 18, 2007లో మక్కా బ్లాస్ట్ జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బంగ్లాదేశ్, ఖతర్, ఒమన్, దుబాయ్లో ఉగ్రవాదంపై శిక్షణ పొందాడు. 2007 మే 18న మక్కా బ్లాస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నాడు వికారుద్దీన్. 2008లో మే 18న సంతోష్ నగర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయాడు. 2009 మే 18న ఫలక్నామాలో డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ సంఘటనలో బాలస్వామి అనే హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. జైల్లో ఉన్నా సరే వికారుద్దీన్ ఆగడాలు ఆగేవి కాదు. చెర్లపల్లి జైల్లో వికారుద్దీన్ని కంట్రోల్ చేయలేక కొన్నాళ్ల కింద వరంగల్ పంపించారు పోలీసులు. అయితే అక్కడ కూడా జైల్లో డ్యూటీ చేస్తున్న పోలీసులను వికార్ బెదిరిస్తున్నాడని తెలిసింది. జైలు సిబ్బందిని వ్యక్తిగతంగా బెదిరింపులకు గురి చేస్తుండటంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. దీనిపై సిసిఎస్ పోలీసులు ఆరా తీసి వికారుద్దీన్పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వికారుద్దీన్ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. వరంగల్ సెంట్రల్ జైల్లోని వికారుద్దీన్ ఉంచినా అక్కడ కూడా ఎప్పటికప్పుడు జైలు సిబ్బందిని ఈ తీవ్రవాది బెదిరింపులకు పాల్పడేవాడు. పోలీసులపై కాల్పులు అనగానే మొదటగా గుర్తొచ్చేది వికారుద్దీన్. ఖాకీలను టార్గెట్ చేసుకుని దాదాపు 5 ఏళ్లు సంచలనం సృష్టించిన ఈ సిమీ ఉగ్రవాది అరెస్ట్ అయ్యే వరకు రాజధాని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం ఖాకీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన వికారుద్దీన్ చివరి వరకు సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. 2008 డిసెంబర్ 3వ తేదీన తొలిసారి దాడి జరిపిన వికారుద్దీన్ ఆ తర్వాత 2009 మే 18న, 2010 మే 14న కాల్పులు జరిపాడు. ప్రతిసారి ఒకరిద్దరు ఖాకీలను హతమార్చిన వికారుద్దీన్ అనుకోకుండా పోలీసులకు చిక్కాడు.